హలో ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ జోరు తగ్గిందా? అమ్మకాలు గణనీయంగా తగ్గుతున్నాయా? 3 నెలలకే రియల్ రంగు బయటపడిందా? డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ ఏడాది తొలి త్రైమాసికం అంటే ఫస్ట్ క్వార్టర్ రియల్ ఎస్టేట్ అసలు రూపం మెల్లమెల్లగా బయటపడుతోంది. తొలి 3 నెలల్లోనే దేశవ్యాప్తంగా ఫ్లాట్స్ అమ్మకాలు 13% తగ్గాయి. దేశంలో గత ఏడాది తొలి త్రైమాసికంలో చూస్తే 1,13,602 ఫ్లాట్స్ అమ్ముడుపోగా ఈ ఏడాది ఈ 3 నెలల్లో కేవలం 98,761 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం కనిపిస్తోందన్నమాట. ఇది సాధారణంగా జరిగేదే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గడిచిన 18 త్రైమాసికాల్లో ఇలా 1,00,000 లోపు అమ్మకాలు ఎప్పుడు జరగలేదు. తొలిసారి ఇలా 1,00,000 లోపుకు ఫ్లాట్స్ అమ్మకాలు పడిపోయాయి. నగరాల వారీగా చూసుకుంటే ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు మినహా అన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ జోరు తగ్గింది. ముంబైలో 20%, పూణేలో 25%, థానేలో 24% రియల్ ఎస్టేట్ అమ్మకాలు పడిపోయాయి. హైదరాబాద్లో కూడా ఈ 3 నెలల్లో 11,546 యూనిట్లు అమ్మకాలు మాత్రమే జరిగాయి. గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది 16% తక్కువ. కొత్త ప్రాజెక్టులకు అన్ని అనుమతులు మంజూరైనప్పటికీ పాత ప్రాజెక్టుల్లో ఫ్లాట్స్ అమ్ముడుపోక కొత్త వెంచర్స్ వేయడానికి బిల్డర్స్ ముందుకు రావడం లేదు. ప్రముఖ కంపెనీ ప్రాప్ ఈక్విటీ తన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం ఒడిదుడుకులకు లోనైంది. అటు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దేశంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి రిక్రూట్మెంట్స్ తగ్గాయి. ఈ అన్నింటి ప్రభావం రియల్ ఎస్టేట్పై పడింది. బిల్డర్లు అమాంతం రేట్లు పెంచేయడం కూడా అమ్మకాలు తగ్గడానికి మరో ప్రధాన కారణం. ఇలా విభిన్న కారణాలతో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.